యాక్టర్ శ్రీకాంత్. ఆయన కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలోని గంగావతిలో జన్మించాడు. చిన్నతనంలోనే క్రికెట్ మీద ఆసక్తి ఉండేది. కర్ణాటక ధర్వాడ్లోని విశ్వవిద్యాలయంలో బీకాం చదివాడు. ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా కూడా చేశాడు. అతను హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. రోషన్, మేధా, రోహన్. పెద్ద కొడుకు రోషన్ చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడు. తర్వాత నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో నటుడిగా మారాడు. రెండో కొడుకు రోహన్ లాస్ ఏంజిల్స్ లో నటనకు సంబంధించి శిక్షణ తీసుకున్నాడు. ప్రైవేటుగా BBM చదువుతున్నాడు. కూతురు మేధా బాస్కెట్ బాల్ ఆడుతుంది. అండర్-14 తరపున జాతీయ జట్టులో ఆడింది. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్ శ్రీకాంత్ కు నటుడిగా మొదటి సినిమా. ఈ సినిమాకు 5,000 రూపాయలు పారితోషికం అందుకున్నాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలతో విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. 1/2 1993 హీరోగా శ్రీకాంత్ మొదటి సినిమా. తర్వాత వచ్చిన తాజ్ మహల్ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కున్నాడు. సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి చిత్రం కూడా మంచి విజయం సాధించింది. శ్రీకాంత్ గారు ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. చిరంజీవి అభిమాని అయిన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్ దాదా MBBS తో తీరింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్లో కూడా ఆయనతో కలిసి నటించాడు. శ్రీకాంత్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఆయన 125 సినిమాలలో నటించాడు. విరోధి అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.